ఉమ్మడి అనంతలో టీడీపీ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు బీజేపీ రెబల్ అభ్యర్థి పరిపూర్ణానంద. బాలకృష్ణను ఓడించడమే లక్ష్యమంటున్నారు. అలాగే రాప్తాడులో పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. రాప్తాడు బరిలో టీడీపీ రెబల్ అభ్యర్థి రాజేష్ బరిలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. శివారెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్. సో టీడీపీకి రెబల్ అభ్యర్థుల ఎఫెక్ట్ తగిలే అవకాశం కనిపిస్తుంది, అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కార్తీక్, ఎందుకంటే కొద్దిసేపు తిరిగితే నామినేషన్ లో ఉపసంహార ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలోనే రెబల్ అభ్యర్థులు తమ నామినేషన్ విత్డ్రా చేసుకోలేదు. దీంతో టీడీపీ బీజేపీలకు ఒక ఎదురు చెప్పగానే మనం చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉంది. ఎందుకంటే హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి రెబల్ అభ్యర్థిగా ఎవరైతే బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారో ఆయన రెబల్ అభ్యర్థిగా ఉన్నారు పరిపూర్ణానంద స్వామి. ఇప్పటికీ చివరి నుంచి దాకా చర్చలు జరిగాయి. ఆయన విత్డ్రా చేసుకోమని ఒకవైపు టీడీపీ బీజేపీ పెద్దలు ఒత్తిడి చేసినప్పటికీ ఆయన వినలేదు. పోటీలో కొనసాగుతున్నారని స్పష్టం చేసి తన నామినేషన్ ని ఎట్టి పరిస్థితులు ఉపసంహరించుకునేది లేదని చాలా స్పష్టంగా చెప్పారు. మరోవైపున హిందూపురంలో బాలకృష్ణను ఖచ్చితంగా ఓడిస్తాను, ఎందుకంటే చంద్రబాబు పురంధేశ్వరి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు, రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు. అందుకే హిందూపురం బీజేపీకి దక్కకుండా పోయింది. అందుకే తాను రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ఖచ్చితంగా బాలకృష్ణను ఓడిస్తానని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరోవైపున రాప్తాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా టీడీపీ ఎవరైతే టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల సునీతకు వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రెబల్ అభ్యర్థి ప్రొఫెసర్ రాజేష్ ఆయన కూడా తన నామినేషన్ అలాగే ఉంచారు. సో ఆయన కూడా బరిలో నిలిచే తుది జాబితాలో ఉంటున్నారు కనుక టీడీపీకి ఈ కాన్స్టిట్యూన్సీ లో కూడా ఎదురుదెబ్బ తగిలిందని చాలా స్పష్టంగా చెప్పాలి. అయితే మలసేన కాన్స్టిట్యూన్సీ సంబంధించి డాక్టర్ సునీల్ ఎవరైతే అసమ్మతి నేతగా ఇన్నాళ్ళు ఉంటూ గొడవ పడుతూ వస్తున్నారో ఆయన మాత్రం తన నామినేషన్ ని విత్డ్రా చేసుకున్నారు. ఆయన పైన అసమ్మతి నేతలు పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, గొడవ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఒకవైపున టీడీపీ మరోవైపున బీజేపీ పార్టీలకు సంబంధించి కొంత అసమ్మతి వ్యక్తమవుతుంది. ఎందుకంటే రెబల్ అభ్యర్థులు బరిలో ఇవ్వడం వల్ల పూర్తి స్థాయిలో ఒక చేదు అనుభవం మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. రైట్, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ టీడీపీకి రెబల్స్ బెడద పట్టుకుంది. ఉండి గోపాలపురంలో టీడీపీ రెబల్స్ నామినేషన్లను విత్డ్రా చేసుకునేందుకు ససేమ్రా అంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో టీడీపీలో రెబల్స్ రచ్చరాజుకుంది. ఉండిలో టీడీపీ రెబల్గా శివరామరాజు బరిలో నిలబడ్డారు.